ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఆయన జుట్టు నీ చేతుల్లో పెట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తున్నావు అత్తయ్య. నీ నక్క తెలివితేటలు నా దగ్గర సాగవు. చెప్తా మీ సంగతి. చూసావా నువ్వు చేసిన పనికి మా పిన్ని ఏం చేసిందో? ఏం చేసిందేంటి మీ పిన్ని? ఏ రోజు ఆఫీస్ డబ్బులు నా చేత్తో పట్టుకోలేదు. ఫస్ట్ టైం పిన్ని నా చేతికి 10 లక్షలు ఇచ్చింది. మీ డబ్బు మీరు పట్టుకున్నారు, దానికెందుకు ఏదో పామురు పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయింది నేను కాదు, మా పిన్ని. మొన్న నువ్వు వేసిన నిందకి మా పిన్ని చాలా హర్ట్ అయింది. అందుకే ఎప్పుడూ లేనిది కొత్తగా ఈరోజు ఈ డబ్బుని నాకు అప్పగించింది. పిన్ని ఎంత బాధపడుంటే ఇలా చేస్తుంది? మీ డబ్బు మీకివ్వడానికి ఆవిడకెందుకు బాధ? ఇది నా డబ్బేంటి? పోనీ మీ పిన్ని డబ్బా? ఆఫీస్ డబ్బు. ఆఫీస్ మీది కాదా? అందరిది. ఆఫీస్ డబ్బు అందరిదైనప్పుడు ఆవిడ సొంత డబ్బా ఎందుకు? సొంత డబ్బా? అదే సెల్ఫీ డబ్బా. కింద జరిగిన డ్రామా అంతా పైనుంచి చూశాను. ఆవిడ గారు ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఈ డబ్బు దాచిపెట్టమని మీకిచ్చింది. సీత, ఇదే వద్దు సీత. మొన్న కూడా ఇలాగే తొందరపడి పిన్నిని ఏదేదో అనేసావు. ఇంకెప్పుడు అలా అనకు. పిన్ని ఇంకా హర్ట్ అవుతుంది. ఇంకా హర్ట్ అయితే కంపెనీ మొత్తం మీకే ఇచ్చేస్తుందేమో చూడండి. ఏంటి వెటకారమా? అయ్యో, మీ పిన్నికి మీ మీద ఉన్న మమకారం. మా పిన్నిని ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? మీ పిన్నిలో సడన్ గా ఇంత మార్పు వచ్చిందంటే నాకు నమ్మకం కుదరడం లేదు. మీ పిన్ని ఏదో సరికొత్త కుట్ర చేయబోతుందని నా అనుమానం. నోటికొచ్చింది మాట్లాడకు సీత. మా పిన్నిని అలా అంటే నేను హర్ట్ అవుతాను. తెలుసు రామచంద్ర ప్రభు. సరేగాని ఆ 10 లక్షల్లో 1 లక్ష మనం వాడుకోవచ్చా? వద్దు. నేను ఆ డబ్బుని ఆఫీస్లో ఇవ్వాలని పిన్ని చెప్పింది. మనం అందులో నుంచి రూపాయి కూడా టచ్ చేయడానికి వీల్లేదు. ఆ మాత్రానికి మళ్ళీ మీకివ్వడం ఎందుకు? తన దగ్గర పెట్టుకుని రేపు ఆఫీస్లో ఇవ్వచ్చు కదా. సీత, మా పిన్ని ఏం చేసినా ఒక మీనింగ్ ఉంటుంది. అది నీ మట్టి బుర్రకి అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.